ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. 21 రోజులు గడిచి 22వ తారీఖు వచ్చేసాం కదా. ఎంత గొప్ప కృప! ఆ కృప కలిగిన దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తూ మనల్ని ఆదరించి చక్కటి ఆయన యొక్క మహిమలో మనల్ని ఈ రీతిగా నడిపిస్తున్న దేవదేవునికే మహిమ కలుగునుగాక. చర్చికి వెళ్ళారమ్మా, మందిరానికి వెళ్ళొచ్చుంటారు. వర్షాలు కదా, వర్షాలు కొన్ని వెళ్ళలేకపోయారా? దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహిమ మరి వర్షం లేకుండా ఆపివేయబడునుగాక. వర్షం వెళ్ళడం కూడా చాలా మంచిది. కష్టకాలంలో కూడా మన దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. ఆయన ఏ కష్టకాలంలో మన దగ్గర నిలబడినప్పుడు మనం కూడా అదే కష్టకాలం వచ్చిన దేవుని మందిరాన్ని ఎవ్వరం కూడా ఆపొద్దు, సరేనా? వెళ్ళకుండా మానొద్దు. మంచిది, మీరు మంచోళ్ళు కదా. అందరూ మందిరానికి వెళ్ళే ఉంటారు. దేవునికి మహిమ స్తోత్రం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అమ్మ, ఎవరికైనా జ్వరాలా, బాలేదా, అనారోగ్యంగా ఒకవేళ అమ్మ ఏదైనా మీరు వింటున్నట్టయితే మీరు నిజంగా నాకు చిన్న ఫోన్ అయినా మెసేజ్ అయినా పెట్టాలని మనం చేస్తున్నా. ఎందుకంటే మా ప్రియ చెల్లి ఒక ఆమె ఫోన్ చేస్తున్నా, నాకు అతి ప్రియమైనమ్మ, కానీ ఎందుకో ఫోన్ ఎత్తట్లేదు. ఎలా ఉందోనని నాకెందుకో టెన్షన్గా ఉంది. పాపం హైదరాబాద్లో ఉంటుంది, కొడుకు దగ్గర ఉంటుంది. మరి ఎలా ఉందో, ఆరోగ్యం ఎలా ఉందని ఎందుకో కొంచెం నేను టెన్షన్ పడుతున్నాను. ప్రార్థన చేస్తూ ఆమె ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఎందుకంటే మీ అందరూ మంచిగా ఉండాలని ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేసే వాళ్ళ యొక్క మనసు, వాళ్ళు ఒకవేళ ఎలా ఉన్నారు అనే తలంపు వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ ఎత్తకపోయినా, ఒకవేళ వాళ్ళ దగ్గర ఫోన్ రాపోయినా ఎందుకో కొంచెం గలిబిలి భయం అనిపిస్తుంది కదా. అలాగే మీరు కూడా ఒకవేళ ఇలాంటి ఉన్నప్పుడు వెంటనే దేవుని దగ్గర మీరు ఫోన్ చేసి మీ యోగక్షేమాలు చెప్పాలని మనం చేస్తున్నాం. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని వారికిచ్చేదనని నేను వారి పితరులతో చేసిన ప్రమాణము చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనపరిచెదరు. దేవునికి స్తోత్రం. అసలు యెహోషువ గ్రంథంలో దేవుడు యెహోషువకి ఇచ్చిన ధైర్యము, యెహోషువకి ఇచ్చిన ప్రజలు భారము, మోషే గొప్ప దైవజనుడు తర్వాత దేవుడు నమ్మకస్తుడైన ప్రేమ కలిగిన వాడైన సంఘాన్ని నడిపించగలిగి అనేకుల భారమును మోయగలిగిన ఒక అద్భుతమైన వ్యక్తి మోషే తర్వాత యెహోషువ. ఆయనకి దేవుడు మంచి భారాన్ని ఇచ్చాడు కదా. భారం ఇచ్చే ముందు ఎన్నో విషయాలు దేవుడు ఆయనతోటి చెప్తున్నాడు. నిజమే, ఒక బాధ్యత అప్పగించే ముందు మనకు ఒక జాబ్ ఇచ్చి బాధ్యత ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ ఎటువంటి ట్రైనింగ్ ఇస్తుందో, అలాగనే దేవుడి దగ్గరికి వచ్చి మనం సేవ చేసేటప్పుడు ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారో, మన కుటుంబంలో మన పిల్లలకి చిన్నప్పటి నుంచి బయటికి వెళ్ళినా, లేకపోతే మన పిల్లల అత్తగారింటికి వెళ్ళినా, మన కుమారుడు ఉద్యోగానికి ఇతర దేశం వెళ్ళినా ఎలా ఉండాలో కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం కదండి. మనం ఎంత బాగా వాళ్ళకి నేర్పిస్తామంటే, అలాగే ప్రభువైన యేసు కూడా యెహోషువకి ఎన్ని జాగ్రత్తలు చెప్పాడంటే, ఎన్ని భద్రతలు చెప్పాడంటే, ఈ భద్రతల్లో ఈ జాగ్రత్తల్లో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నిజంగా నిన్ను నేను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఎంత మాట అండి. భారం ఇచ్చినైనా, బాధ్యత ఇచ్చినైనా, మనల్ని ఈ భూమి మీద కన్నాయినా, నిజంగా మనం ఈ కష్టాల్లో ఉన్నామని చూసినైనా మనతో చెప్తున్న మాట, నీతో చెప్తున్న మాట. ఈ రోజున ఎవరితోనో చెప్తున్నారు, కృంగిపోయి తర్వాత బాధల్లో దుఃఖంలో ఉన్నవా, దేవుడు నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. స్తోత్రం. చెప్పండి, ఇక్కడ నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నువ్వేం కలిగి ఉండాలి చెప్పండి? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా అని అన్నాడు. నిజంగా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఆమేన్. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన రీతిగా, నీకు వాగ్దానం చేసిన రీతిగా దేవుడు అంటున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో నేను విడువను. నిజమే. దేవుని స్తోత్రం. ఒక ఆయన నాకు ఆ ముక్క భలే ఇష్టం. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. ఎంత అద్భుతమైన. మనం కూడా దేవునితో చెప్పాలి, ప్రభువా నీవు నా చేతిని పట్టుకుని నన్ను ఇంతగా బలపరుస్తున్నందుకు నిన్ను నేను విడిచిపెడతానా?
నిజమే దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కటే మాట ఈ వాక్యం వింటూ ఈ ఉదయకాలంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఆయన ప్రేమ కొరకు, ఆయన మాట కొరకు, ఆయన చిత్తం కొరకు ఎదురు చూస్తున్న నీ జీవితంలో దేవుడు చెప్తున్న మాట, నిన్ను మాత్రం విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఎక్కడ ధైర్యం కోల్పోతున్నావో, ఎక్కడ విశ్వాసంలో సడలిపోతున్నావో, ఎక్కడ విశ్వాసంలో కృంగి కొప్పగొలుతున్నావో, ఇది నా జీవితంలో ఇక జరగదు, ఇక దేవుడు కూడా చేయడు, నా వాగ్దానం మర్చిపోయాడు అనుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలారా, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? నన్ను దేవుడు విడవడని చెప్పు. నన్ను విడవడు. ఏ రోజు నా ధైర్యాన్ని, నా బలము, నా ధైర్యము, నా సమస్తము నా దేవుడే అని మీరు నిలబడినట్టయితే తప్పకుండా మీ వాగ్దానమును దేవుడు అబ్రహాము జీవితంలో సమయం అసమయం మనకు జ్ఞాపకం చేసుకున్నట్టుగా నీ వాగ్దానాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీకు తోడై ఉన్నాడు, నీ కుటుంబానికి తోడై ఉన్నాడు. నిన్ను, నీ బిడ్డలందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆశీర్వదిస్తున్నాడు. ధైర్యము తెచ్చుకొని దేవుని కొరకు నువ్వు నిలబడినట్టయితే నీ బాధ్యతను, నీ ధైర్యమును ప్రభు అయి ఉన్నాడు. కళ్ళు మూసుకో. బాధలో ఉన్న, దుఃఖంలో ఉన్న, ఒకవేళ నా చెయ్యి లోకం విడిచిపెట్టవచ్చు, తల్లిదండ్రులు వదిలిపెట్టవచ్చు, భర్త వదిలిపెట్టవచ్చు, ఒకవేళ భార్య వదిలిపెట్టవచ్చు, పిల్లలు వదిలిపెట్టవచ్చు. కరోనాలో ఎంతోమంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టాడా? నువ్వు నీ ధైర్యం వదిలిపెట్టాడా? అప్పటికంటే ఎక్కువ దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, ఆయన ఆశీర్వదిస్తున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు నాయన. ఈ దినమున ఉదయకాలం ఎంతమంది మిమ్మల్ని అయ్యా అనుసరిస్తున్నారు, వారందరూ దీవించండి. వారికి ధైర్యం ఇచ్చి నా ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చి, సమాధానం ఇచ్చి, ఈ రోజంతా మీరు వారితో నడుస్తూ నడిపించి మయం పొందుకోమని. పుట్టినరోజు, వివాహ దినము, అనారోగ్యం ఉంటే యేసు నామములో బంధిస్తూ ప్రతి బిడ్డను దీవించమని, కుటుంబాన్ని ఆస్వాదించమని యేసు నామములో అడుగుచున్న తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.